తణుకుపట్నంలో వేంచేసి ఉన్న శ్రీ సూర్య దేవాలయం మాఘమాసం సందర్భంగా 25వ తారీఖున రథసప్తమి పండుగ కార్యక్రమం వైభవంగా జరగటానికి ఇక్కడ ఆలయ అభివృద్ధి చైర్మన్ గమ్మిరి రామచంద్ర గారు, మేము మరియు మన తణుకు శాసనసభ్యులు ఆర్మిల్ రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ సిద్ధం చేయడం జరిగింది. మరియు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ పట్టు కూడా అన్నదాన కార్యక్రమాన్ని మన గమ్మిరి రామచంద్ర గారు మరియు పాత చైర్మన్ అయినటువంటి రామచంద్ర తిరుమతులరాజు గారి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. దీనికి కొంతమంది భక్తులు విరాళాలు మరియు మన చైర్మన్ గమ్మిరి రామచంద్ర గారు యొక్క ప్రోత్బలంతో వాళ్ళ యొక్క ఆర్థిక సహాయంతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సుమారు ఇంచుమించు ఈ మాఘమాసంలో రథసప్తమి ఆదివారం అవడం వల్ల సుమారు 40 నుంచి 50,000 మంది భక్తులు వస్తారని అంచనా వేయడం జరుగుతుంది. వారికి కావాల్సిన ప్రసాదాలు, వాటర్ సప్లై మరియు వాళ్ళకి క్యూ లైన్ దర్శనాలు మరియు వారికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి శ్రీ స్వామివారిని దర్శనం చేసుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో సూర్యదేవాయ. రేపు రథసప్తమి సందర్భంగా మన చుట్టుపక్కల ఉన్న పరిసర గ్రామాల్లో ఇది ఒక పేరెనిక కన్నా దేవాలయం. దాదాపు 50 ఏళ్ళ నుంచి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతాయి రథసప్తమి రోజున. అదేవిధంగా ఈ సంవత్సరం రథసప్తమి స్వామివారికి ప్రీతికరమైన రోజు ఆదివారం. అదే రోజు రథసప్తమి కూడా రావడంతో భక్తులు చుట్టుపక్కల ప్రదేశాల నుంచి ఎక్కువ సంఖ్యలో వస్తారని అంచనా. దానికి తగ్గట్టుగానే మన శాసనసభ్యులు ఆర్మిల్ రాధాకృష్ణ గారి ఆదేశాల మేరకు మా అభివృద్ధి కమిటీగా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు ఘనంగా చేయడం జరిగింది. సుమారు ఒక 20,000 మందికి అన్నప్రసాద వితరణ, అలాగే 50,000 మంది భక్తుల వరకు సులభంగా దర్శనం చేసుకునే విధంగా క్యూ లైన్లు అవి ఏర్పాటు చేయడం, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీరు, తీర్థ ప్రసాదాలు, తదితర సమాజంతో సమకూర్చడం జరిగింది. ఈ అన్నప్రసాదానికి పూర్వ కమిటీ చైర్మన్ రాజు గారు మరియు మిగతా భక్తుల ప్రోత్సాహంతో అన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ భక్తులు రేపు ఈ సూర్యదేవాలయానికి విచ్చేసి అందరూ దర్శనం చేసుకుని సూర్యభగవాన్ ఆశీస్సులు పొందాలని కోరుతున్నాను. ప్రత్యేకత ఏంటంటే ఏకశిలా విగ్రహంలో ఉన్నటువంటి సూర్యనారాయణ మూర్తి. ఈ ఏకశిలా విగ్రహం ఎక్కడా కూడా ఉండదు. అలాగే ఉషా, పద్మిని, ఛాయ, సౌజ్ఞ సమేత సూర్యనారాయణ స్వామి, అలాగే అరుణుడు, పక్కన ద్వారపాలకులు, 7 గుర్రాలతో కలిగినటువంటి సప్తాస్వరాలు, అలాగే ఏకచక్రంతో కలిగి ఉన్నటువంటి ఏకశిలా విగ్రహము. ఈ ఏకశిలా విగ్రహం ఉండటం వల్ల అందరూ కూడా ఆయురారోగ్యస్తులు పొందుతారు. ఈ రథసప్తమి పర్వదినాన్న స్వామివారిని పూజించడం వల్ల వారికి ఆయురారోగ్యస్తులు కలుగుతాయని, సుఖశాంతులు కలుగుతాయని చెప్పి, ఆరోగ్యం భాస్కరాదిత్యని చెప్పేసి ప్రధాన సంపాదన చెప్పేసి అనుకుంటూ మంత్రం కూడా ఉన్నది. అలాగే స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు తీసుకున్నట్లయితే ఆయురారోగ్యం ఐశ్వర్యం కలుగుతాయని చెప్పి అందరూ కూడా భక్తులు కోరుకుని వారి కోరికలు నెరవేరుతూ స్వామివారికి కృపలకు పాత్రలు అవుతారు.